క్రికెట్లో కొందరు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. వాళ్ళు సరిహద్దులను చెరిపేసి శత్రువుల చేత కూడా చప్పట్లు కొట్టించుకుంటారు. అలాంటి ఇద్దరు లెజెండ్స్ మన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ. వాళ్ళిద్దరూ కలిసి ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాని ఎన్నోసార్లు ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. అయితే మొన్న శనివారం రోజు మ్యాచ్ జరుగుతుండగా కామెంటరీ బాక్స్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని గుండెను పిండేస్తోంది. అది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్. బహుశా ఆస్ట్రేలియాలో కోహ్లీ మరియు రోహిత్ కలిసి ఆడుతున్న చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా అదే. ఆ మ్యాచ్ లో ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి 168 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 121, కోహ్లీ 74 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత్కు గొప్ప విజయాన్ని అందించారు. ఆ క్షణంలో ఆస్ట్రేలియన్ కామెంటేటర్ గెరార్డ్ వైట్లీ తన గొంతులో భావోద్వేగాన్ని దాచుకోలేక ఇలా అన్నారు: విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై బహుశా ఇదే వారి చివరి రాత్రి. ఈ రాత్రి వారిది. ఈ అద్భుతమైన ప్రదర్శనను బహుశా మిక్ జాగర్ మరియు కీత్ రిచర్డ్స్ కూడా ఇంతకంటే గొప్పగా ప్రదర్శించలేరేమో. అతను ఈ మాటలు చెబుతున్నప్పుడు కెమెరా అతని వెనక నిలబడిన మరో వ్యక్తి వైపు తిరిగింది. అతను కూడా ఒక కామెంటరీ సిబ్బంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ, ఆ మాటలు వింటూ అతను తన కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. Virat Kohli and Rohit Sharma on their last night in Australia. Not even Mick Jagger and Keith Richards could have played it better. మన ప్రత్యర్థులే మన ఆటగాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు క్రికెట్ ప్రపంచంపై ఎంతటి ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, ఒక శకం ముగింపునకు ప్రతీక. అందుకే అంటారు, క్రికెట్ అనేది కేవలం ఆట కాదు, అదొక ఎమోషన్ అని. ఈ ఎమోషనల్ మూమెంట్ చూసి మీకేమనిపించింది? మీ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయా? కింద కామెంట్స్ లో చెప్పండి. రోహిత్ మరియు కోహ్లీల ఈ అద్భుతమైన భాగస్వామ్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.